హాయ్ ఫ్రెండ్స్, ఇదొక అంతరిక్ష ప్రయోగశాల చరిత్ర. ముగిసిన కథ అయినా గానీ ఆసక్తికరం. సరికొత్త టెక్నాలజీల సంధికాలం నాటి సంగతి. రష్యా దేశానికి చెందిన సాల్యూట్ 7 అనే స్పేస్ స్టేషన్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా దానికి భూమి మీదున్న కంట్రోల్ స్టేషన్తో అనుబంధం తెగిపోయింది. అయితే ఆ సమయంలో ఆస్ట్రోనాట్స్ ఎవ్వరూ అందులో లేని కారణంగా ప్రాణహాని ఏం జరగలేదు. అయితే గ్రౌండ్ కంట్రోల్ అదుపులో నుంచి అది తప్పుకుంది, కక్షలోంచి కూడా తప్పుకుంది. గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో రోదసిలో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ని పట్టుకుని సరిచేయడం కుదిరే పనేనా అని అందరూ తలలు పట్టుకున్నారు. సోవియట్ యూనియన్ అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక మర్చిపోలేని చారిత్రక ఘటన. కొంచెం చరిత్రలోకి వెళ్ళొద్దాం. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్లు తమ బలాలను ప్రదర్శిస్తూ ఉండేవి. అంతరిక్ష పరిశోధనల్లోనూ పోటీ పడుతుండేవి. కోట్లాది రూపాయలు ఎన్నెన్నో పరిశోధనల మీద రెండు దేశాలు ఖర్చు చేశాయి. పోటీ పడితే పడ్డాయి, కానీ ప్రపంచానికి ఎన్నెన్నో ఆవిష్కరణలు అందాయి. వాటి ఫలితాన్ని ఈనాటికి ప్రపంచం అనుభవిస్తోంది. ఇంటర్నెట్, జెట్ విమానాలు, జీపీఎస్ లాంటి వాటిలో కొన్ని. అందులో భాగంగానే మొదలైంది స్పేస్ రేస్, అంతరిక్ష పోటీ. అంతరిక్షాన్ని కబ్జా చేసుకోవాలన్నంత దూకుడుతనంతో రెండు దేశాలు పోటీ పడ్డాయి. అలా 1970 దశకంలో రెండు దేశాలు కొన్ని స్పేస్ స్టేషన్స్ని అంతరిక్షంలోకి పంపించాయి. భూమిని దాటుకుని అంతరిక్షంలోకి ప్రవేశిస్తే అక్కడ ఏముందన్నది అందరికీ ఆసక్తికరమే. సుదూర అంతరిక్షంలో ఏముంది? మనిషి వెళ్ళగలడా? వెళ్ళి భూమికి తిరిగి రాగలడా? ఇతర గ్రహాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? భూమి, సూర్యుడు, విశ్వం ఎలా పుట్టాయి వంటి వేల లక్షల ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఆకాశంలో ఎగిరితే చాలదు, అంతరిక్షంలోకి దూసుకుపోవాల్సిందే. కానీ అందుకు ఎంతో ధైర్యం చేయాలి. ధనం, ప్రాణం, సమయం వంటివి పణంగా పెట్టాలి. అన్నిటికంటే మిన్నగా తగిన సాంకేతిక దన్ను కావాలి. అమెరికా, సోవియట్ యూనియన్ వంటి అగ్రదేశాలు వాటికున్న వనరులతో సాగించిన ప్రచ్ఛన్నపు పోటీ మిగతా దేశాన్ని ఎంతగా భయపెట్టిందో శాస్త్ర ప్రపంచానికి అంతే మేలు చేసింది. సోవియట్ యూనియన్ స్పేస్ స్టేషన్ని శాల్యూట్లని, అమెరికా స్పేస్ స్టేషన్స్ని స్కైలాబ్స్ అని పిలిచేవాళ్ళు. ఇవి పరిమాణంలో చిన్నవి, ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలిగేవాళ్ళు. నిర్ధారిత సమయం వరకు పరిశోధనలు చేశాక తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేవారు. మరి ఇందులో పోటీ ఏముంది అంటే, ఎవరి ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్లో దీర్ఘకాలం పాటు ఉండి పరిశోధనలు చేయగలుగుతారో వాళ్ళు గొప్ప. ఇప్పుడు మనం ప్రచ్ఛన్న యుద్ధం కాలం దాటి చాలా దూరం వచ్చేసాం. కానీ అప్పట్లో రెండు దేశాలు అన్నిటా పోటాపోటీగా ఉండేవి. అమెరికా తమ వ్యోమగాముల్ని ఆస్ట్రోనాట్స్ అని పిలిస్తే, సోవియట్ యూనియన్ తమ వ్యోమగాముల్ని కాస్మోనాట్స్ అనేవారు. 1980వ దశకం వచ్చేసరికి సోవియట్ యూనియన్ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. చిన్న స్పేస్ స్టేషన్లను నిర్మించడం కాకుండా మిర్ అనే పెద్ద స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో నిలపాలని యోచించింది. అది కూడా అమెరికాకి పోటీగానే. ఇది ప్రస్తుతానికి మనకు అవసరమైన చరిత్ర. ఇప్పుడు మన విషయం చూద్దాం. సోవియట్ యూనియన్కి మిర్ స్టేషన్ నిర్మించడం ఆలస్యం అవుతుంది. మరోపక్క సాల్యూట్ 6 స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఉండేందుకు నిర్దేశించిన సమయం పూర్తి కావస్తుంది. అందుకు ఈలోగా సాల్యూట్ 7ని అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించుకుంది. అంటే కొద్దిసేపు కూడా అంతరిక్షం తన చేతుల్లోంచి తప్పుకోకూడదు అనే ఆరాటం. మరి సరే, సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్కి ఇరుపక్కల లాకింగ్ పోర్ట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కాలానికి అది గొప్ప విషయం. అంటే వేరే స్పేస్ క్రాఫ్ట్స్ వచ్చి రెండు వైపులా అనుసంధానం కాగలవు. రెండు వైపుల నుంచి ఒకే సమయంలో సిబ్బంది లోనికి వెళ్లి రాగలరు. పరికరాల్ని, వస్తువుల్ని దిగుమతి చేసుకోగలగడం వీలయ్యేది. 1982 ఏప్రిల్లో ప్రోటాన్ రాకెట్ సాయంతో సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలోకి పంపించారు. మే 13న కాస్మోనాట్స్ని పంపించారు. వారు సాల్యూట్ 7లో 211 రోజులు గడిపారు. స్పేస్ ప్రపంచంలో, అందులోనూ అంతరిక్ష ప్రయోగాల్లో అదో సరికొత్త రికార్డ్. ఇంతకీ వీరి పని 28 కిలోల రేడియో శాటిలైట్ని స్పేస్ స్టేషన్ యొక్క ట్రాష్ ఎయిర్ లాక్ సాయంతో ఏర్పాటు చేయడం. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. అంతరిక్షంలో మనిషి నేరుగా పాల్గొని ఏర్పాటు చేసిన మొదటి కృత్రిమ ఉపగ్రహం. సాల్యూట్ 7 ఒక ఏడాది దాకా బాగానే పనిచేసింది. 1983 సెప్టెంబర్ 9వ తేదీన ఒక ఇంధన ట్యాంక్లో 0 ప్రెషర్ కనిపించింది. ఇది ప్రమాద సంకేతం. ఎందుకంటే ఒక ట్యాంక్లోని ఇంధనం ఖాళీ అయినట్టు. పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే, స్పేస్ స్టేషన్కి బయట ఇంధనం కారిపోవడం కనిపించింది. మీకు తెలుసుగా, అంతరిక్షంలో వాతావరణం లేదు అంటే గురుత్వాకర్షణ ఉండదు, అంటే ప్రెషర్ లేదు అనగా వాతావరణ పీడనం లేదని అర్థం. ఈ పరిస్థితుల్లో స్పేస్ స్టేషన్కి చిన్న రంధ్రం పడినా కూడా బయట ఉన్న శూన్యం లోపల వస్తువులన్నిటినీ తనలోకి గుంజుకుంటుంది. ఇంధనం ట్యాంక్కి పడిన రంధ్రం గుండా ఇంధనం మొత్తం అలాగే లీక్ అయింది. దీని మూలంగా నష్టం మరింత పెద్దగా అవ్వకూడదనుకుంటే ఆ రంధ్రాన్ని వెంటనే మూసేయాలి. ఇక్కడ చిక్కేంటంటే, కాస్మోనాట్స్ వద్ద రంధ్రాన్ని మూసేయగల పరికరాలు లేవు. కేవలం ఆ పరికరాలను మరికొందరు సిబ్బందితో సహా గ్రౌండ్ నుంచి స్పేస్లోకి ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపించారు. ఇంతకీ ఈ రిపేర్ వర్క్ అంత సులువైన విషయం కాదు. వాతావరణ పీడనం లేని చోట అలా శూన్యంలో తాడు సాయంతో వేలాడుతూ
పట్టుతప్పితే జారిపోయే పరికరాలతో స్పేస్ స్టేషన్ ఇంధన ట్యాంక్ రంధ్రాన్ని వెల్డింగ్ చేయాలి. మొత్తానికి ప్రత్యేక తరహా వెల్డింగ్ పరికరాలతో కోల్డ్ వెల్డింగ్ పని పూర్తయింది. పని ముగిసిన సంతోషం మాత్రం నిలబడలేదు. అవును, 1984లో స్పేస్ స్టేషన్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టి అందులోని కాస్మోనాట్స్ అందరూ సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమికి తిరిగొచ్చారు. స్పేస్ స్టేషన్ నిర్వహణ ఇక గ్రౌండ్ కంట్రోల్ బృందం చూసుకుంటుంది. 1985 ఫిబ్రవరి 11 నాడు సాల్యూట్ 7తో గ్రౌండ్ స్టేషన్కి సంకేతాలు ఆగిపోయాయి. ఫాల్స్ ఫైల్స్ పరిశీలిస్తే సాల్యూట్ 7లో విద్యుత్ ప్రసారంలో హెచ్చుతగ్గులొచ్చి ఎలక్ట్రికల్ సర్జ్ జరిగిందని తెలిసింది. గ్రౌండ్ కంట్రోల్ బృందం స్పేస్ స్టేషన్లోకి సెకండరీ కమ్యూనికేషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేశారు. సాల్యూట్ 7తో తిరిగి సంబంధం ఏర్పడింది. కానీ అతి త్వరలోనే మరోసారి విద్యుత్ ప్రసారం ఎక్కువైంది. దాంతో స్పేస్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయాయి. సాల్యూట్ 7 తన ఆర్బిట్లోంచి జారి మరో ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది. ఎంతైనా ప్రత్యర్థులు కదా. జరిగింది తెలిసిన అమెరికా చాలా సంతోషించింది. తమకిదో అవకాశం అనుకుంది. తన కార్గోబే షటిల్ సాయంతో దారి తప్పిన సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్ని భూమి మీదకు తీసుకొచ్చి ప్రపంచం దృష్టిలో గొప్పదాన్ననే అభిజాత్యాన్ని చూపించుకుందామనుకుంది. ఇన్ని పరిశోధనలు చేసిన సోవియట్ వద్ద ఒక్క షటిల్ వాహనం ఉంది. దాని పేరు బురాన్ షటిల్. అయితే ఆ సమయానికి దాని మీద కొన్ని పనులు జరుగుతున్నాయి కనుక సోవియట్ యూనియన్ నిస్సహాయంగా ఉంది. ప్రపంచం ముందు తన నిస్సహాయతను చూసుకోవాల్సి రావడం ఇబ్బందిగానే ఉంది. కనుక ఓ 2 కాస్మోనాట్స్ని అంతరిక్షంలోకి పంపింది. స్పేస్ స్టేషన్ని రిపేర్ చేద్దామని భావించింది. నిజమే, స్పేస్ స్టేషన్లో పవర్ అంటే విద్యుత్ ఉంటే బాగు చేయడం వీలై ఉండేది. దాని డాకింగ్ మెకానిజం సహాయంతో ఎంతో సులభంగా వేరే స్పేస్ క్రాఫ్ట్తో అనుసంధానమై ఉండేది. ఇప్పుడది గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో తిరుగుతోంది. ఇప్పుడు మాన్యువల్ పద్ధతిలో దాని ఆచూకీ కనిపెట్టాలి. దాని వేగంతో సమానంగా ప్రయాణిస్తూ డాకింగ్ ప్రక్రియను కూడా మాన్యువల్గానే చేయాలి. చిన్న పొరపాటు జరిగినా వ్యోమగాముల ప్రాణాలు అంతరిక్షంలో కలిసిపోతాయి. అలాగని వేరే దారి లేదు. అలా 1985 జూన్ 6వ తేదీ నాడు సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి బయలుదేరింది. సాల్యూట్ 7ని కనిపెట్టుకుని బాగు చేయాలి. దానికోసం లేజర్ రేంజ్ ఫైండర్ వద్ద నైట్ విజన్ గాగుల్స్ కూడా ఉన్నాయి. మాన్యువల్ డాకింగ్ చిమ్మ చీకటిగా ఉండే సమయంలో చేయాల్సి వస్తే అవసరం కదా. అందుకోసం అంతరిక్షంలోకి వెళ్లిన సోవియట్ యూనియన్ కాస్మోనాట్స్ 2 రోజుల తర్వాత సాల్యూట్ 7 సమీపానికి చేరుకోగలిగారు. వాళ్లు స్పేస్ స్టేషన్కి అమర్చబడిన సోలార్ ప్యానెల్స్ అడ్డదిడ్డంగా ఉన్నట్లు గమనించారు. ఇవి ఎలక్ట్రికల్ వ్యవస్థతో కలిసి ఉంటాయి. ఇప్పుడు అవి ఉండాల్సిన స్థానంలో లేవు. అంటే విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం దెబ్బతిందని అర్థం చేసుకున్నారు. వాటి ఫలకాలు ఎప్పుడూ సూర్యుని వైపు ఉండాలి. ఇదే విషయం. ఇప్పుడు వెళ్లిన కాస్మోనాట్స్ ముందుగా లేజర్ ఫైండర్ సహకారంతో తమ వాహనాన్ని సాల్యూట్ 7 గమనంతో అమర్చుంచారు. అది ఎన్ని చుట్లు తిరుగుతుందో సరిగ్గా తమ వాహనం అన్ని చుట్లు తిరిగేలా సరిచూశారు. అలా ఒకే మాదిరిగా తిరుగుతూ మెల్లమెల్లగా సాల్యూట్ 7 చెంతకు చేరుకున్నారు. తమ సోయూజ్ వాహనాన్ని దాంతో మాన్యువల్గా డాక్ చేశారు. ఇప్పుడు డాకింగ్ ద్వారం గుండా స్పేస్ స్టేషన్ హెడ్జ్ని తెరిచి లోపలికి వెళ్లగానే కాస్మోనాట్స్కి చల్లగాలి తగిలిన అనుభూతి కలిగింది. ఎంతో కాలం నుంచి విద్యుత్ లేకపోవడంతో లోపల హీటింగ్ వ్యవస్థ మూగబోయింది. మరి లోపల అంతా చీకటి, అన్నీ గడ్డగట్టుకుపోయాయి, పరికరాలు బిగుసుకుపోయాయి. ఉష్ణోగ్రత చూస్తే -150°C ఉంది. అంత తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా సాల్యూట్ 7ని తయారు చేయలేదు. ఈ వెళ్లిన కాస్మోనాట్స్ వద్ద ఎయిర్ క్వాలిటీ టెస్టర్ ఉంది. దాంతో పరిశీలిస్తే సాల్యూట్ 7 లోపల కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం చాలా తక్కువగా చూపించింది. దాంతో లోపల అగ్ని ప్రమాదం జరిగిందని అర్థమైంది. కాస్మోనాట్స్కి ఊపిరి తీసుకోవడం కష్టం అవసాగింది. కారణం సాల్యూట్ 7లో సర్క్యులేషన్ సిస్టమ్ పనిచేయడం లేదు. వారు వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ కారణంగా లోపల వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇద్దరూ ఒక్కసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు మారుతూ లోపలికొచ్చి పనిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆహార పదార్థాలు కూడా పొదుపుగా వాడుకోవాలి. 8 రోజులకు సరిపడా ఆహారమే వాళ్ళు తమ వెంట తెచ్చుకున్నారు. ఎంత పొదుపుగా వాడినా మరో 4 రోజులు మాత్రమే తినగలుగుతారు. ఇక సాల్యూట్ 7 పరిస్థితి చూస్తే 12 రోజుల్లో బాగుపడేలాగా కనిపించడం లేదు. దీక్షగా విద్యుత్ వ్యవస్థని పరిశీలించిన మీదట కాస్మోనాట్స్ ఏం కనిపెట్టారంటే విద్యుత్ సరఫరా వ్యవస్థలోని ఒక కీలకమైన సర్క్యూట్ సెన్సార్ పాడైనట్టు, దాని మూలంగా మొత్తం స్పేస్ స్టేషన్ నిర్వహణ ఆగిపోయినట్టు తెలుసుకున్నారు. ఇది బ్యాటరీల వద్ద ఏర్పాటు చేయబడి ఉంటుంది. అవి ఓవర్ ఛార్జింగ్ కాకుండా అడ్డుకోవడం ఈ సెన్సార్ పని. ఇది పాడైపోయి బ్యాటరీ ఛార్జ్ కావడం నిలిచిపోయింది. దాంతో క్రమంగా అవి డ్రై అయిపోయి మొత్తం వ్యవస్థ ఆగిపోయింది. వెళ్లిన కాస్మోనాట్స్ ఆ సెన్సార్స్ని మార్చారు. అలాగే సోలార్ ప్యానెల్స్ అమరికని దిశను సరిచేశారు. సాల్యూట్ 7 తిరిగి ప్రాణం పోసుకుంది. 1 ఏడాది పాటు బుద్ధిగా పనిచేసింది. ఆ సమయానికల్లా సోవియట్ యూనియన్ తన అతిపెద్ద స్పేస్ స్టేషన్ మీర్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. సాల్యూట్ 7తో ఇక పని చేయలేకపోయినా కూడా దాన్ని ఆర్బిట్లో అలాగే తిరగనిచ్చారు.
మీర్లోని కాస్మోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సాల్యూట్ 7 వద్దకు వెళ్లి దాన్ని పరామర్శించి తిరిగి మీర్కి తిరిగొచ్చారు. దాంతో అంతరిక్షంలోని 2 స్పేస్ స్టేషన్ల మధ్య ప్రయాణించిన ప్రపంచ రికార్డ్ కూడా నమోదైంది. సోవియట్ యూనియన్ సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్ని మరింత ఉన్నత కక్షలోకి పంపాలని భావించింది. అందుకోసం దాన్ని 475 కిలోమీటర్ల ఉన్నత కక్షలోకి ప్రవేశపెట్టింది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. వివిధ దేశాలుగా విడిపోయింది. ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. వేరే వేరే మిషన్లపైకి దృష్టి మళ్లింది. ఎవరూ సాల్యూట్ 7ని పట్టించుకోలేదు. చివరికి దాని సమయం అవుతూనే తన కక్ష నుంచి విడిపోయి భూమి దిశగా బయలుదేరి మెల్లమెల్లగా భూవాతావరణంలో ప్రవేశించింది. దాన్ని నియంత్రించే వాళ్ళు లేరు. దక్షిణ అమెరికా గగనతలం మీదకు వచ్చేసరికి అది ముక్కలైపోయింది. ఆకాశంలో చెదిరిపోయింది. సోవియట్ యూనియన్ యొక్క సాల్యూట్ శ్రేణిలోని చిట్ట చివరి స్పేస్ స్టేషన్ సాల్యూట్ 7 కథ ముగిసింది. చరిత్రలో కలిసిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.